వైసీపీ ప్రభుత్వం బాగుందంటారా? ఇప్పుడు కూటమి మన ఈ ప్రభుత్వం ప్రభుత్వమే బాగుంది. ఆ. ఎందుకనమ్మా? ఎందుకనంటే మనం ఇప్పుడు ఉద్యోగాలు కానీ సంక్షేమ పథకాలు కానీ ఏదైనా కానీ మనకి రాజధాని అభివృద్ధి ముంగల 3 రాజధానులు 3 ముక్కలాట ఆడారు. అది కాకుండా ఇప్పుడు రాజధాని ఒకే రాజధాని మనకి విదేశాల్లో ఉన్న పిల్లలు చదువుకున్న రాజధాని లేదని పిల్లలను కూడా చదువుకున్న పిల్లలు కూడా ఈ ఎగతాళి మార్గంగా చూశారు. ఇప్పుడు అది లేకోకుండా మనం ఒకే రాజధాని ఉండాలని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో సూపర్ 6 పథకాలు పెట్టాడు కదా, సూపర్ 6 అవుతుంది. గ్యాస్ మేము తీసుకున్నాము. లేదు అదేమి లేదు అంటే కొంచెం టైం పడుతుంది కదా. కూటమి ప్రభుత్వంలో మేము గ్యాస్ తీసుకున్నాం. తెల్లారే అమౌంట్ అకౌంట్లో పడింది. తెల్లారే పడింది. తర్వాత వస్తున్నాయి వరుసకు. ఇప్పుడు ఇది అంటున్నారు మళ్ళీ 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వాళ్ళకి 1500 అన్నారు. ఆ ప్రాసెస్ జరగాలి కదా. ఒక ప్రభుత్వం మారేసరికి మనం ఒక ఇల్లు మారినాక అవన్నీ సర్దుకునేసరికి టైం పట్టిద్ది కదా. అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్ని ఇప్పుడే మేము ప్రవేశపెట్టలేం ఈ సంక్షేమ పథకాలు కానీ. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఇదేం ఉండదు. ఒకటి ఈ సూపర్ 6 వరకు మొత్తం వదులుతాడు. అయ్యేం ఆపడం. అంటే ఇప్పుడే చేయలేమని అని చెప్పి మన ప్రశ్న. చేయలేమని ఏం కాదు. రేపు 1 తారీఖు వెళ్ళిన తర్వాత నుంచి ఈ 18 ఏళ్ళు నెలకి ఇచ్చేది అవి ఇస్తారు. గ్యాస్ వదిలారు. బస్సు అంటే కొంచెం మరి ఈ మధ్య వరదలు వచ్చి అది ఆ రోజు బస్సులన్నీ రెడీ అయ్యి అక్కడ ఉన్నాయి కూడా మరి మనకు వరదలు వచ్చి ఇదైనవి. అది ఇప్పుడు 3-4 అయినాయి. ఇక చేస్తారు. మరి రాజధాని మొదలయ్యింది. అక్కడ అదంతా కంచంతా తీసి ఆ జిలుగంతా తీసేసి అది ఓకే అవుతుంది. ఆ నీరంతా తోడేశారు. 10 అడుగులు ఉన్న నీరంతా తీసేసి ఆ రాజధాని ఆ పునాదుల్ని తీశారు. అవి బాగుండి కరెక్ట్గానే వీటి మీద మళ్ళీ అది చేయొచ్చు ఆ రాజధాని అంటున్నారు. ఇంకా మనకి ఏం కావాలి? రోడ్లు వేస్తున్నారు. అది వరకు రోడ్లు లేక పిల్లలు నేను తెనాలి వెళ్ళిన రోజులు నేను నెలకు ఒకసారి మా అమ్మ మా నాన్నగారు అక్కడ ఉండారు తెనాలి అటు సైడు ఉంటే వెళ్తే రోజుకొకరు పడి ఉండేవాళ్ళు. ఇప్పుడు దుగ్గిరాల రోడ్డు కానీ ఈ రోడ్డు కానీ ఆ రోడ్డు కానీ శుభ్రంగా రోడ్లు వేస్తున్నారు. విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేశారు. మనకేం అసలు మనకు వద్దు అసలు అది మనకి గవర్నర్ పోస్ట్ ఇస్తామని. అవన్నీ పిచ్చి మాటలు. ఈ అంతా అసలు మనకు అసలు అది ఆ సబ్జెక్టు ఎవరు తీసుకోరు. ఆయన్ని ఆ పెద్ద వయసు అయిన ఆయన కూడా మన ప్రభుత్వంలో ఇప్పుడు జగన్ ఉన్న ప్రభుత్వంలో ఇలా చెయ్యొద్దు ఇలా చెయ్యి మన రాజధాని ఇక్కడే ఉండాలని ఆ పెద్ద మనిషి అనేవాడు మళ్ళీ అతను ఒక ఇది చేయలేకపోయాడు. మన సోషల్ మీడియాలో డిప్యూటీ సీఎం గా అవన్నీ పిచ్చి మాటలు. పవన్ కళ్యాణ్ పరిపాలన పవన్ కళ్యాణ్ పరిపాలన బాగాలేదన్నా? పవన్ కళ్యాణ్ పరిపాలన బాగుంది. పవన్ కళ్యాణ్ ఉండబట్టేనే మనకి కూటమి ప్రభుత్వం వచ్చింది. పవన్ కళ్యాణ్ లేడు అనే మాట అసలు మాట్లాడకూడదు. పవన్ కళ్యాణ్ నెంబర్ 1. పవన్ కళ్యాణ్ లేనిదే మన తెలుగుదేశం లేనిదే పవన్ కళ్యాణ్ లేదు. మన మొత్తం 2 ఒకటే కూటమి బీజేపీ మొత్తం కలవమట్టే కదా. మనం 150 సీట్లు వచ్చాం కదా. మన 160 సీట్లు. చూడండి మీడియా చూడండి ఒకసారి. మాకు గ్యాస్కి కూడా మాకు తీస్తున్నారు. మరి ఆ ఇంటింటికి వాటర్ లైన్ అంట్లను గ్యాస్ లైన్ కూడా అలానే తీస్తున్నారు. మాకు గ్యాస్ ఫ్రీయే కదా. ఫ్రీ గ్యాసు సిలిండర్లు తీసేసి మనకి ఇది లైన్ ఇచ్చేశారు. కరెంట్ బిల్ ఏం పెట్టడు. ఫ్రీయే. 3 సిలిండర్లు ఉచితం. 3 సిలిండర్లు అంతా వాడుకున్నంత వరకు అర్హులు. తర్వాత ఎక్స్ట్రా వాడుకుంటే ఇది అది.